హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు నీరిస్ కిచెన్. బాగున్నారా అండి అందరూ? మేమైతే బాగున్నాం. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాము. మీరందరూ బాగుండాలి. మీరు బాగుంటే మేము బాగుంటాం. అందులో మేము ఉండాలి, అంతే కదండి. అందరు సబ్స్క్రైబర్ అందరికీ కూడా అందరికీ థ్యాంక్ యూ అండి. అందరు బాగున్నారా అండి? మీరందరూ మంచిగా ఉంటారని మేము అనుకుంటున్నాము. మా వంటలు చూస్తున్నందుకు మీకు అందరికీ థ్యాంక్ యూ. ఇంకా ఏమైనా కావాలంటే మాకు కామెంట్ చేస్తారు, అందుకు కూడా థ్యాంక్ యూ అండి మీకు. ఈరోజు కూడా మంచి వంటతో వచ్చినాం, స్వీట్తోని కదమ్మా. కార్తీక మాసం కదా ఇప్పుడు, హల్వా పూరీలు చేద్దాం. కార్తీక మాసం కదా, కొద్దిగా స్వీట్ చేద్దాం, చాలా రోజులు అయిందనేసి అమ్మన్నది హల్వా పూరీలు చేద్దామంటే సరే చేద్దాంలే అనేసి చేస్తున్నామండి. రండి ఏం కావాలో చూద్దాం. హల్వా పూరికి మనకి ఏం కావాలండి? రవ్వ, చక్కెర 2 ఈక్వల్ క్వాంటిటీ ఉండాలి. ఒక కప్పు రవ్వకి 1 కప్పు చక్కెర తీసుకోవాలి, అంతే. సేమ్ క్వాంటిటీ తీసుకోవాలండి. దానికి సరిపడా కొద్దిగా నెయ్యి. మనకు పిండికి మైదా పిండి మీ ఇష్టం అండి. గోధుమ పిండితోనన్నా వేసుకోండి, మైదా పిండితోనన్నా వేసుకోండి. ప్రస్తుతానికైతే మేము మైదా పిండితో చేస్తున్నామండి. కొద్దిగా ఇలాచీ పౌడర్. మనం కొంచెము రవ్వను కొద్దిగా అంతా వేపుకుందామండి, ఎందుకంటే కొద్దిగా టేస్ట్ వస్తుంది మనకు. మంచిగా వేయించుకుంటే మంచిగా ఉంటుంది కొంచెం. ఈజీ కదమ్మా ఇవి. ఊరికే తొందరగా అయిపోతుంది. అది చేసుకోవాలంటే 1 నిమిషంలో చేసి దేవుని నైవేద్యం పెట్టుకోవచ్చు. పూరి హల్వా బాగుంటుందండి. హల్వా మనకు పని మీద ఉన్నప్పుడు ఏం చేయాలని అలా ఉంటుంది కదా, మంచి టేస్ట్ అవుతుంది. ఇది తొందరగా అయిపోతుంది అది అట్లా. ఇంకా మనం పని చేసినప్పుడు ఏదైనా తొందరగా ఏడితే చూసుకోవాలి. తొందరగా అయిపోతుంది. మంచి స్టోరేజ్ కూడా ఉంటాయి కదా మనకి. తింటే రుచి ఉంటుంది. రేపు తినొచ్చు, ఈరోజు చేసుకుంటే రేపటి దగ్గర తినొచ్చు అండి మంచిగా. 2 రోజులు 3 రోజులు కూడా ఖరాబ్ కావు. హల్వా చేస్తే అప్పటి మందమే తినాలి. హల్వా ఈ 2 రోజులైనా మనకు ఖరాబ్ కావండి, నిజంగా అంత బాగుంటాయి. చూడండి మంచిగా వేపుకోవాలి. ఇది దీంట్లోనే వేగినాక అంతవరకు పిండి కలుపుదామమ్మ. పిండి కలుపుకుందామండి. ఇప్పుడు మనము కొంచెము 1 స్పూన్ అంతా నెయ్యి వేసుకుందాం. జర పూరి మంచిగా వస్తుంది మనకి. నెయ్యి పట్టించినాక కొంచెం అంతా ఇట్లా కలపాలంతా. పిండి ఇది గట్టిగా ఉండాలి నీరజ. అవును, లొచ్చుగా అయితే మళ్ళీ అది లొచ్చుగా ఇది లొచ్చుగా తాళవంకి రాదు. గట్టిగా ఉంటేనే మనం పూరి చేయడానికి. గర్జల పిండి ఎంత గట్టిగా ఉంటుందో ఇది గట్లనే ఉండాలి, అంతే. ఇక్కడ నేను రవ్వ ఎంచుతున్నాను, అక్కడ అమ్మ పిండి విసుకుతుందండి మంచిగా. కొద్దిగా అది నానాలి కదా మనకు కలిపితే. పిండి నానితేనే బాగుంటుంది అట్లా. తీసుకున్నామో నీళ్ళు కూడా అంతనే తీసుకోవాలండి, ఎక్కువ నీళ్ళు వేసుకోవద్దు దీనిలో. ఎందుకంటే మళ్ళీ మనకు లూజ్ అయిపోతే ఏమైపోతుంది అంటే మనకు అది చేయడానికి రాదు. అందుకని మనం కొంచెం వాటరు చూసి వేసుకోవాలి. ఇంత మాత్రం చాలు. మళ్ళీ మనము చక్కెర వేసినాం అనుకోండి మళ్ళీ లూజ్ అయిపోతుంది. అట్లా అని సాలింత రవ్వ మునిగేంత వరకు నీళ్ళు వేసుకోండి. మనం రవ్వ ఎంత తీసుకున్నామో నీళ్ళు అంతే క్వాంటిటీ, అంతకంటే ఎక్కువ తీసుకోకండి, అంతే. ఇదంతా మంచిగా కలుస్తూనే ఉంది. మళ్ళీ మనం ఏం చేద్దామంటే ఇలాచీ పౌడర్ వేసిన నేను ఇలా మళ్ళీ ఇంకొక చెంచా నెయ్యి వేస్తాను. ఇలా మంచిగా ఉంటుంది మనకి టేస్ట్. చూడండి ఇప్పుడు మంచిగా అన్నీ కలుపుకోవాలి. చూడండి అంతే. ఉంటేనే జర కచ్చపడి ఉంటుంది అది. ఇప్పుడు మనకి ఇది ఇట్లా అయిపోయింది కదా, ఈ స్టేజ్లోనే మనము చక్కెర వేసుకుందాం. వేసినాం కదా, 2 మంచి కలవాలి మనకి, అంతే. సిమ్ము చేసి పెట్టుకోవాలి పక్కన కొద్దిసేపు, అదే మగ్గుతుంది. మూత పెట్టేద్దాము, కొంచెం మంచిగా ఉడుకుతుంది అది. అంతవరకు పిండి చూద్దాం రండి. మనం ఇట్లా వేసుకొని మంచిగా పెట్టుకుంటే ఇప్పుడు మనం ఇది కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాము. పక్కన పెట్టుకుంటే మనకి ఏంటంటే పిండి మంచి మెత్త నానుతుంది. అప్పుడు మనము పూరి చేస్తాం. పక్కన పెట్టేద్దాం అమ్మ, మూసేసి. చూడండి ఇగో సూపర్ టెక్స్చర్తోని మనకి హల్వా రెడీ అయిపోయిందండి. ఇగో అంతే.
అంటే నీళ్ళు తక్కువ పోసుకుంటేనే గట్టిగా ఉంటుంది, నీళ్ళు ఆయన తక్కువ పోసుకుంటే పలచగా అయిపోతుంది. అయిపోయింది చూడండి. ఇప్పుడు చల్లారినాక మనం పూరి చేసుకోవడమే. ఇంత బాగా వచ్చింది చూడండి, ఇట్లా రావాలి. కొద్దిగా నీళ్ళు పోసుకొని కచ్చపెక్క చేయాలి ఫస్ట్, దాంట్లో తర్వాత చక్కెర వేయాలి. స్మూత్ అండ్ టెక్స్చర్ చూడండి, ఇట్లా రావాలి మనకి. అయిపోయింది. ఇప్పుడు చల్లారుస్తాం, చల్లారి పూరి రెడీ చేద్దాం అంతే. మనము ఈ హల్వా బాల్ ఎంత తీసుకున్నామో పూరి బాల్ కూడా అంతే తీసుకోవాలి, సమానంగా తీసుకోండి. అప్పుడైతే మనకు స్వీట్ కరెక్ట్ వస్తుంది. అంతే కదమ్మా? అంతే, సమానం ఉంటేనే తీపి ఉంటుంది. చూడండి, పిండి ఎక్కువ పెడితే పిండి ఉంటాయి. అదే కదా, ఇట్లా మంచిగా బాల్ చేసుకోవాలి మనం. మనకు స్టఫింగ్ బయటికి రాకుండా చూసుకోండి అంతే, లేకపోతే మళ్ళీ మనకు పూరి నుండి బయటికి వచ్చేస్తుంది. అట్లా కాకుండా మంచిగా చేసుకోండి. ఇట్లా ఈ రెండు ఈక్వల్గా ఇట్లా అనుకోవాలి మంచిగా అనేసి, రెండు కలిపి మళ్ళీ బాల్ చేసుకోవాలి. చూడండి మంచిగా వచ్చింది కదా మనకి. ఇట్లా అమ్మ చెప్పింది ఇట్లా అని. నూనె వద్దామా? పిండేనా? పిండి లైట్గా. అమ్మ నూనె వద్దంటుంది, మనం పిండితోనే చేద్దాం. అయితే చూడండి, కొంచెము గట్టిగా వేసి ప్రెస్ చేయొద్దు, నార్మల్గా ప్రెస్ చేసుకోండి. మొత్తం లైన్గా చేయాలి. అంతే. బచ్చాలు గట్టిగా చేస్తామా మనం? దాని లెక్కనే ఇది కూడా. ఓకే ఓకే, అంటే గట్టిగా తాలిస్తే పూర్ణం బయటకు వెళ్తుంది అన్నట్టు. ఓకే, కొంచెం లావే చేస్తారు కదమ్మా ఇవి. లావు ఉంటేనే తీపి ఉంటుంది కదా. ఇప్పుడు మన హల్వా పూరి రెడీ. చూడండి, ఇగో ఇంత మందంగా చేసినాము చూడండి. ఇట్లుండాలి మనకు, అప్పుడు కానీ పొంగుతాయి మంచిగా. అన్నీ ఇట్లా వేసి పెట్టుకోవాలి. పెట్టినా అమ్మ ఇలా. అమ్మ రెడీగా పెట్టేసింది, నేను రెడీగా చేసేస్తున్నా. ఇప్పుడు మన కార్తీక మాసంలలో చాలా స్వీట్ ఐటెంలు దోలాడతారు కదండి. కార్తీక మాసంలలో ఆనియన్ తినరు, అల్లం వెల్లుల్లి పేస్ట్ తినరు, చాలా పూజలు చేస్తారు. ఏం చేస్తారమ్మా ఆ కార్తీక మాసం? హల్వా అంటే అది ఆనే పోతుంది, ఇదైతే ఎవరైనా తినగలుగుతారు. అన్నిట్లో చేసుకోవాలండి. మా అమ్మ పెద్ద పెద్ద చేసేసింది ఆల్రెడీ. ఇట్లా చేసుకుందాం మనం కూడా అన్నీ. ఏం చేస్తానంటే డీప్ ఫ్రై చేస్తా. మనం పూరి వేసేసినాం. మన నూనె మంచి కాగిపోయిందండి, అందుకే వేసేసిన నేను. చాలా బాగుంటాయి ఈ పూరీలు. ఈ హల్వా పూరీలు మా అమ్మకి ఇష్టం అండి. హల్వా అంటే ఇష్టం, హల్వా పూరీలు అంటే ఇష్టం. తినాలే కదా మరి. ఈరోజు ఏమేమి చెప్పాలండి మీకు, ఏం వీడియో చేస్తున్నావు అని వచ్చి అడిగింది మా అమ్మ. అయితే నేను ఏమన్నా అంటే హల్వా పూరీలు చేస్తున్నా అన్న. ఓ హల్వా పూరీలు చేస్తున్నా, అయితే తొందరగా నేను తయారయ్యేసి వస్తానని చెప్పింది. అదనమాట సంగతి. అది చూడండి, ఇగో మంచిగా ఇట్లా కొద్ది ఫస్ట్ది కదండి, మనకు కొద్దిగా నూనె హీట్ అయిపోయిందంటే ఇక పొంగుతాయి. ఇంకా పొంగుడండి ఇవి మంచిగా. వద్దన్న మంచి ఇట్లా పైకి పొంగేస్తాయి ఇవి. ఈ ఒకటైతే పక్కన పెట్టేద్దాము. మళ్ళీ మనం మంచిగా నూనె హీట్ అయిపోయింది, ఇంకొకటి వేస్తాను నేను. ఇప్పుడు చూసుకోండి, ఇక సూపర్గా ఉండిపోతుంది. ఇప్పుడు చెప్పిన కదా నేను మీకు, ఇట్లా అదనమాట సంగతి. ఇట్లుంటుంది అనమాట మన హల్వా పూరి. మంచి పొంగు వస్తున్నాయండి చూడండి. పొంగుతాయి అవి చూడండి, సూపర్ అయింది కదా. దీన్ని ఏం చేద్దామంటే మళ్ళీ ఇక్కడ పెట్టేద్దాం. మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి. అన్నిట్లనే డీప్ ఫ్రై చేసుకోవాలి మంచిగా, అంతే. అవి వద్దన్నా మంచి పొంగుకుంటూ వస్తాయి మనకి, అంతే. చూడండి చూడండి, ఇట్లా కాల్చుకోవాలన్నీ మంచిగా. ఎక్కువ కూడా బ్రౌన్ కలర్ బాగుండేయండి, ఈ కలర్ మంచిగా ఉంది మనకి, ఇంత చాలు.
అన్నిట్లనే డీప్ ఫ్రై చేసుకోవాలి మనం. అన్ని పూరీలు మంచి ఇట్లా వేసుకోవాలండి. మీరు కూడా వేసుకోండి. చేసినాక మాకు ఏం చేస్తారండి, కామెంట్ చేస్తారు. అంతే కదండి. అంతే. నాకు మొన్న ఒక కామెంట్స్ వచ్చిందండి, అన్నీ వేసుకొని మీరే తింటున్నారండి, మాకు కూడా పంపించండి ప్లీజ్ అంట. పంపిస్తామండి. ఎందుకు పంపించమండి? ఆ పంపించే రోజు వచ్చినప్పుడు కూడా పంపిస్తామండి. మేము తప్పకుండా పంపిస్తాము. మీ వంటలు చూస్తే నోరు ఊరుతున్నాయి మాకు కూడా పంపించండి అనేసి చాలా చాలా కామెంట్స్ అట్లనే వస్తున్నాయి మాకు. అంటే ఇక మాకు కూడా అట్లా 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 మీరు అడుగుతుంటే మాకు కూడా అయ్యో మీ దానికా మా రెసిపీ అందాల కదా అన్నట్టు మాకు కూడా అనిపిస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు అందుతుందేమో అండి. అంతే కదా, ఏ దానికి ఒక టైం అనేది ఉంటుంది. అంతే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మీ అందరికీ, థ్యాంక్ యూ. మీరు అంటేనే మాకు సంతోషంగా చేసుకోవాలి, చేయాలనిపిస్తుంది. అంతే. అంతకు మించి ఏం లేదు మాకు. మన వంటలు చూసి నోర్లు ఊరిపోతున్నాయి, మీరే వేసుకొని తింటే ఎట్లమ్మా అనేసి కామెంట్స్. ఎక్కడున్నా రాండి, మా ఇంటికి వచ్చి భోంచేసుకో. దగ్గరలో ఉంటే వచ్చి తినండి, మంచిగా భోజనం చేసుకొని మంచిగా అన్ని మా చేతి వంటలు అన్నీ తినేసి వెళ్ళండి. అంతే కదండి. ఏం బంగారం అండి, మనం చేసేది అందరు తింటేనే కదా మనకు కూడా తృప్తి. నాకైతే అట్లనే అనిపిస్తుంది అండి. నేను చేసుకొని నేను తింటే నాకు నచ్చదు అట్లా. అంతే కదండి అమ్మ. అందరు తింటేనే సంతోషం కదా. మరి మనం చేసుకొని మనం తింటే దాంట్లో వేస్ట్ అండి, నిజం. అట్లా మా ఇంటికి మా కొడుకు దోస్తులు వస్తే కూడా అంతే అంటారు. ఫస్ట్ ఇంటికి వచ్చిన వాళ్ళకి ఫస్ట్ భోజనం పెట్టి పంపేయడమే మన పని అండి. మనం తిన్నామా లేదా పక్కన పెట్టాలా, ఫస్ట్ వచ్చిన వాళ్ళ కడుపు నింపాలా. నేనైతే నేను అదే చేస్తానండి. ఎవ్వరు ఏ టైంలోనన్నా రాని వాళ్ళు అన్నం తిని పోవాల్సిందే, అంతే. అట్లా అండి, నేను అట్లా అనుకుంటానండి. ఇక నేను ఈ పూరీలు అన్నీ అయినాక నేను మీకు చూపిస్తానండి మళ్ళీ. కార్తీక మాసం స్పెషల్ హల్వా పూరీలు రెడీ అయిపోయినాయి. ఇవన్నీ మీకే. టేస్ట్ చేయండి, మీరు కూడా టేస్ట్ చేయండి ఇప్పుడు. అంతే కదండి, ఫోన్లో నుండి మరి ఏం చేద్దాం. అంతే. చూడండి, సూపర్గా వచ్చినాయి కదా. మీరు కూడా తీసుకోండి, వీటిని టేస్ట్ చేయండి. లేకపోతే మేము చూపించినట్టు మీరు కూడా చేయండి, చేసి మాకు కామెంట్ చేయండి ఎట్లా వచ్చినాయి అనేసి. ఎట్లా చేసినామో అట్లా చేసుకోండి, మంచిగా ఉంటుంది. ఇన్ని చేసుకోకుండా కొన్ని చేసుకొని దేవుని పెట్టుకొని పోదాలు. ఇగో కాదండి, కార్తీక మాసం చిన్న వంటనే అని మనం అనుకుంటాం, కానీ చిన్న వంటలో కూడా కొన్ని టిప్స్ ఉండాలా, కొలతలు ఉండాలా. ఆ చిన్న వంటకు కూడా కొలతలు ఉంటేనే కరెక్ట్. ఇప్పుడు మనం ఈ చిన్న వంటనే కదా అనేసి అదేంటి హల్వా కొద్దిగా లూజ్ చేసినాం అనుకోండి, మీకు పూరి తలవడానికి వస్తుందా? రాదు. అందు గురించి అనేసి కొన్ని టిప్స్తోని కొంచెం కొలతతోని చేసుకోవాలి. అది హల్వా మనము పొడి చేసుకోవాలిరా. పొడి చేసుకుంటే కరెక్ట్ అలా పెట్టడానికి వస్తుంది, చేయడానికి వస్తుంది. మనకు ఒకటేసారి వాడలేదు. ఎక్కువ నీళ్ళు పోసుకుంటే అది లొచ్చుగా అయిపోతుంది, పెడితే అందులోకే వెళ్తుంది అన్నట్టు. సమానంగా మంచి ఊకనే కొన్ని నీళ్ళు తక్కువ పోసుకుంటే మంచిగా అవుతుంది. అది మనం పూర్ణం మంచిగా అయిందంటే అది ఎట్లా చేస్తే అట్లా వస్తుంది ఈ పూరి. అదనమాట. అది మంచిగా చేసుకోవాలి హల్వా. అంతే, నీళ్ళు తక్కువ పోసుకోవాలి హల్వాలో, ఏం లేదు. అది మేము చూపించినాం కదండి, ఇంకెందుకు మేము చెప్పడం ఎందుకు చెప్పండి. మీరు చూడండి, చేయండి, అంతే కదండి. ఇప్పుడు ప్రస్తుతానికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా నీరస్ కిచెన్ని. ఇంకా మీరు బ్లేజ్ చేయండి మన్నాస్ కిచెన్ని కూడా మీరు వెళ్ళి చూడండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఆ ఛానల్ చూడండి, ఈ ఛానల్ చూడండి. అందులో నేను ఒక్కదాన్ని, ఇందులో అమ్మ నేను, తెలుసు కదా మీకు. అంతే. అందులో కూడా మంచి రెసిపీలు ఉన్నాయి, ఒకసారి చూడండి మన్నాస్ కిచెన్లో. సరేనా అండి. ఇప్పుడు ఏందమ్మా, ఇక నన్ను తినమంటారు మా బిడ్డ. ఫస్ట్ నేను చెప్పినా కదండి, అది అమ్మకే ఇష్టం అని చెప్పినా కదా నేను. ఇప్పుడు చూడు మా అమ్మ తింటది ఇప్పుడు ఫస్ట్. ఇది చూసిన రారా పూరిగో, ఇందులోకే మన కనబడుతుందా? ఇట్లా వేసుకోవాలి, మంచిగా ఉంటుంది. ఇగో ఇది ఎంత మంచిగా, ఇగో ఇట్లా ముట్టుకుంటే పూసిపోతాయి ఇవి. మళ్ళీ 2-3 రోజులు కూడా ఉంటాయి మనకు చేసుకొని తినాలంటే, మంచిగా ఉంటుంది. ఎవరైనా తినొచ్చు, బాగుంటాయి ఇవి. చిన్నపిల్లలు అయితే మరీ, మా ఇంట్లో మా మనమలు అయితే ఎగబడి తింటారు. స్వీట్ ఉంటే పిల్లలకి ఎవరికైనా ఇష్టమే కదండి కదా. అంతే. తినమ్మా. ఏమైంది, నేను పెడతా. తిను, మెత్తగా ఉంది, ఏమవుతుంది, ఎంత అయినా తినొచ్చు. ముట్టుకుంటే ఊసిపోతాయిరా, మంచిగా ఉంటాయి. స్వీట్ సరిగ్గా సరిపోయింది కానీ సమానంగా వేసుకుంటే సమానంగా ఉంటుంది. హల్వా గట్టిగా చేయాలిరా. హల్వా గట్టిగా చేసిరంటే మనం పూరి ఎట్లా వేసి అట్లా వస్తుంది.
హల్వా ఇంత పిండి ఇంత రెండు సమానం పెట్టాలి. మంచిగా తీపి ఉంటాయి. పిండి ఎక్కువ పెట్టి హల్వా తక్కువ పెట్టినంటే పిండి పిండి ఉంటాయి. రెండు సమానం చేసుకొని బార్లు చేసుకొని మంచిగా చేసుకుంటే ఇట్లా వస్తుంది. మంచిగా వస్తుంది ఇట్లా. నాకు మరీ ఇష్టం ఇవి. మంచి వేడిగా తినండి, లాగించేస్తారు మొత్తం, అంత బాగున్నాయి. మీరు తప్పకుండా చేయండి. మరి ఇక బాయ్ అండి. బాయ్.